ఆ ముగ్గురు సీమ నేతలకు ఏపీ సీఎంఓ నుంచి పిలుపొచ్చిందా? ఆ ముగ్గురు సీమ నేతల పంచాయతీ చంద్రబాబు వద్దకు చేరిందా? ఆ ముగ్గురు సీమ నేతలకు చంద్రబాబు క్లాస్ పీకారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే అసలు ఆ ముగ్గురు ఎవరు, వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ పంచాయతీ ఏంటి, సీఎం గారు వారికి ఎటువంటి సమాధానం ఇచ్చారు అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడు. దుర్గా, నమస్తే అండి. ఆ ముగ్గురు సీమ నేతలకి ఏపీ సీఎంఓ నుంచి పిలుపు వచ్చిందని, ఆ ముగ్గురు సీమ నేతల పంచాయతీ ఇప్పుడు చంద్రబాబు గారి వద్ద ఉందని, ఆ ముగ్గురు సీమ నేతలకు చంద్రబాబు గారు క్లాస్ పీకారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఇంతకీ ఆ ముగ్గురు సీమ నేతలు ఎవరు, వారికి చంద్రబాబు గారు ఎందుకు క్లాస్ పీకారు, ఆ ముగ్గురు సీమ నేతల పంచాయతీ ఏంటి? అంటే తెలుగుదేశం పార్టీ ఇటీవల కాలం సమావేశాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. నేను దేనైనా సహిస్తాను, కానీ ఈ గొడవలు కానీ లేదు, పంచాయతీలు కానీ ఇవంతా ఏమొద్దు, ప్లస్ అవినీతి ఇలాంటి విషయాల్లో కూడా నేను చాలా ఖచ్చితంగా ఉంటాను. మీ నియోజకవర్గాల అభివృద్ధి విషయంలో, మీ నియోజకవర్గాలకు సంబంధించి ప్రతి ఒక్క ఎమ్మెల్యే దృష్టి పెట్టాలి, ఎప్పటికప్పుడు నాకు తెలియజేస్తూ ఉండాలి. అంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధే కాకుండా నియోజకవర్గంలో ఎక్కడ ఏం జరుగుతోంది ప్రతి ఒక్కటి తెలుసుకోవాలని ఆయన చెప్పారు. తేడా వస్తే నేను ఊరుకోను అని ఖచ్చితంగా చెప్పారు. మనకి ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. ఇప్పుడున్న ఎమ్మెల్యేలలో సగం మందికి పైగా వాళ్ళ గురించి చంద్రబాబు గారి దగ్గర రిపోర్ట్ ఉంది. హీఈస్ వెరీ అన్హ్యాపీ కొంతమంది మీద అనేది మనం విన్నాం. కాబట్టి అంటే పనితీరు ఆయన బాగా పట్టించుకుంటున్నారు. అయితే చంద్రబాబు గారు పని రాక్షసులు, ఆయన పని రాక్షసుడు, ఆయన పని తప్ప ఇంకో లోకం లేదు. మిగతా వాళ్ళు కూడా అలా చేయమంటే అందరూ చేస్తారనే ఉంది. కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. కానీ చెయ్యాలి, అదే కానీ చెయ్యాలి తప్పనిసరి పరిస్థితుల్లో. ఎందుకంటే నిన్ను ఎన్నుకున్నారు, మీరు చెప్పినట్టుగా ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి అది వాళ్ళ బాధ్యత. బాధ్యత నుంచి తప్పించుకుంటామంటే ఆయన ఊరుకోరు, ఎవరు ఊరుకోరు. ప్రజలు కూడా ప్రశ్నిస్తారు కదా. ఇప్పుడు నియోజకవర్గ అభివృద్ధి చేశాక మీరు ఏమైనా చేసుకోండి. అయితే ఇప్పుడు ఎన్టీపీపీ ఏదైతే ఉందో బూడిద సప్లై ఉంటుంది కదా, ఆ బూడిద సప్లై ఇదివరకు జేసీ బ్రదర్స్ చేసుకునేవాళ్ళు. అయితే ఇప్పుడు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆదినారాయణ రెడ్డి, తర్వాత తెలుగుదేశం జమ్మలమడుగు ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో భూపేష్ రెడ్డి, అంటే మొత్తం ఈ తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు లేకపోతే లోకల్ లీడర్స్ కావచ్చు, మాకు కూడా అందులో వాటా కావాలని అడుగుతున్నారు. సో ఇతను పురపాలక సంఘ అధ్యక్షుడు కదా, ఎవరు జేసీ ప్రభాకర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వీళ్ళ మధ్యన క్లాష్ వచ్చింది. ఇప్పుడు ఈ క్లాష్ తోటి ఎవరికి వాళ్ళు మేం గొప్ప అంటే మేం గొప్ప, ఇది నాదంటే నాది కొట్టుకుంటారు కదా, అది సహజం. అందులో ఇప్పుడు మంచి పని కంటే ఎవడు కొట్టుకోడు, కానీ నేను చేస్తానంటే నేను చేస్తానని వాటాలు అనేసి సహజంగా గొడవలు వస్తాయి. ఇక్కడ ఈ బూడిద ఏదైతే పంపిణీ ఉందో ఈ పంపిణీ విషయంలో మాత్రం ఈ గొడవలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. అంటే దీంట్లో ఇద్దరు టీడీపీ నేతలు, అలాగే మరొకరు భారతీయ జనతా పార్టీ నేత ఉన్నారు. అదే అంతే. అంటే ఆదినారాయణ రెడ్డి భారతీయ జనతా పార్టీ. మీకు ఎవరైతే ఏమిటైంది ఇక్కడ తెలుగుదేశానికి సంబంధించి, మీరు చెప్పిన భారతీయ జనతా పార్టీకి సంబంధించి, తర్వాత లోకల్ పురపాలక అధ్యక్షుడు జేసీ ప్రభాకర్ రెడ్డి. మొత్తానికి పార్టీ ఇక్కడ ప్రశ్న కంటే ముందు ఈ పార్టీ కంటే కూడా జమ్మలమడుగులో ఈ కొట్లాట గురించి ఆయన చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. అది సహజం కదండి. ఇప్పుడు ఇద్దరు కొట్టుకుంటే అది మూడో వాళ్ళకి లాభం అని, ఇప్పుడు వీళ్ళ కొట్లాట వైసీపీకి లాభం అవుతుంది, అంతే కదా. ఇప్పుడు ఎప్పుడు కూడా నేత అనేవాడు వాళ్ళని కంట్రోల్ చేయాలి. అందుకని వీళ్ళకి సీఎంఓ నుంచి పిలుపు వచ్చింది, మీరు రండి పంచాయతీ తేలుద్దామని. ఇప్పుడు దీంతో ఏమైంది, అక్కడ 144 సెక్షన్ పెట్టారు. ఈ లారీలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఈ బూడిద పంపిణీ జరగకపోవటంతో పనులు నిలిచిపోతాయి. సో ఈ విషయంలో అంటే ఇప్పుడు ఇంతకుముందే మనం చూసాం, ప్రభాకర్ రెడ్డి సోదరులు ఇద్దరు కూడా చాలా రెచ్చిపోవటం, ముఖ్యంగా ప్రభాకర్ రెడ్డి రెచ్చిపోవటం, అంటే ఆధిపత్య పోరు అనేది ఎక్కువైపోయింది. ఈ ఆధిపత్య పోరుని ఆదిలోనే తుంచేయాలి కదా, లేకపోతే ఏమవుతుంది, అది ఎలాగా చీడలాగా పాకేస్తుంది అంతా. కాబట్టి ఈ విషయంలో మాత్రం బిగినింగ్ నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా కేర్ఫుల్గా ఉన్నారు. అంటే ఈ ఒక్క నియోజకవర్గం అని కాదు, ప్రతి నియోజకవర్గం విషయంలోనూ ఆయన దృష్టి పెడుతున్నారు. ఎక్కడా కూడా అంటే పని తప్ప నాకు గొడవలు వద్దు, పని తప్ప నాకు వేరే విషయాలు వద్దు, అవినీతి చేయొద్దు, మీరెవరూ కూడా అంటే రోడ్డుకి ఎక్కద్దు. ఇప్పుడు ఏమంటే సోషల్ మీడియా యాక్టివ్ అయిపోయాక మీరు మాట్లాడినా మాట్లాడకపోయినా మీరు సోషల్ మీడియాలో ఉంటారు, అవునా కదా. ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ అట్లా ఉంది.
ఒకప్పుడు ఎప్పుడో జరిగితే అది ఎప్పటికో మనకు తెలిసేది. ఇప్పుడు ఇంకా రేపు జరుగుతుందంటే ముందే వచ్చేస్తుంది వార్త. కాబట్టి ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎమ్మెల్యేలు అనేవాళ్ళు వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటూ వాళ్ళ పార్టీని కాపాడాలి. ఇక్కడ 2 పనులు, ఒక పని కాదు. అది పార్టీ మీద ప్రభావం ఉంటుంది. కాబట్టి మీరు చెప్పండి, బీజేపీ అయినా తెలుగుదేశం అయినా మరొకటైనా వాళ్ళు మాత్రం పంచాయతీకి అయితే రావాలండి. ఈ పంచాయతీలో ఏం తెలుస్తారు చంద్రబాబు నాయుడు గారు అనేది మనం చూడాలి. ఎందుకంటే ఇక్కడ ఒకళ్ళదే పెత్తనం ఉండకూడదుగా. ఇప్పుడు మేమే ఇంతకాలం బూడిద సప్లై చేస్తామంటే అందరికీ వాటా ఇవ్వాలి కదా. ఇప్పుడు ఒకడే ఎదుగుతానంటే ఎట్లా? ఎక్కడైనా అందరూ ఎదగాలి కదా. ఆ కాన్సెప్ట్ తీసుకురావాలి. అంటే ఏకఛత్రాధిపత్యం ఎక్కడా కూడా కుదరదు. అది అందరూ పంచుకోవాలి. ఇప్పుడు సంపద అనేది సృష్టించాక అది 10 మందికి వెళ్ళాలి తప్ప నేను సృష్టించా కాబట్టి నేనే పెట్టుకుంటాను, లేకపోతే ఇంతకాలం నేను వ్యాపారం చేశాను కాబట్టి ఇది నాదే అంటే ఎట్లా కుదురుతుంది? కుదరదు కదా. కాబట్టి ఈ విషయంలో మరి చంద్రబాబు నాయుడు గారు ఎట్లా వీళ్ళని అంటే వీళ్ళకి ఎట్లా ఆగ్రహం వ్యక్తం చేశారా? డెఫినెట్గా ఆయన అందుకే కదా పిలుపు వచ్చింది అంటేనే ఆగ్రహం అని అర్థం. ఇప్పుడు మనకి పెద్దవాళ్ళ దగ్గర నుంచి పిలుపు వచ్చిందంటే అంటే మనం ఏదైనా మంచి పని చేస్తే వస్తే అది వేరే విషయం. ఇట్లా గొడవలు ఉన్నప్పుడు వాళ్ళు పిలిచారంటే ఖచ్చితంగా ఆయన ఆగ్రహంతో ఉన్నారనే కదా. అందులో చంద్రబాబు నాయుడు గారు కోపం వస్తే మామూలుగా ఉండదంటారు, మనకు తెలియదు. కాబట్టి ఇవాళ వీళ్ళు ఏం చేస్తారు ఏంటి మనం చూడాలండి. చంద్రబాబు నాయుడు గారు దీనికి ఎలా తీర్పిస్తారు ఏంటి అనేది మనం చూడాలి. ఈరోజు కలవబోతున్నారా చంద్రబాబు గారిని? కలుస్తారండి. అయితే ఇప్పుడు ఈలోగా ఏం జరిగిందంటే ఇక్కడ మనం చూస్తే కనుకైతే ఈ బూడిద తరలింపు వివాదం నేపథ్యంలో కడప తాడిపత్రి జాతీయ రహదారిలోని వైఎస్ఆర్ జిల్లా కొండాపురం మండలం కే సుగుమంచిపల్లె చెక్ పోస్ట్ దగ్గర గురువారం పోలీసులు బందోబస్తు కొనసాగించారట. అంతేకాకుండా తాళ్లప్రొద్దుటూరు ఠాణాల పరిధిలో 144 సెక్షన్ విధించారు. అసలు వీళ్ళు ముగ్గురికి అంటే వివాదం ఏంటి? ఇదేనండి, బూడిదే. ఈ బూడిద తరలింపు ఇంతకాలం వాళ్ళు చేశారు. అందులో మాకు వాటా కావాలని వీళ్ళు అడుగుతున్నారు. ఆదినారాయణ రెడ్డి అండ్ తెలుగుదేశం ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి వీళ్ళు. కాబట్టి ఇక్కడ జేసీ బ్రదర్స్ ఒప్పుకోవట్లేదు. అంతే, పంచాయతీ అదే. అంటే ఏమండి ఇంతకాలం నేను ఆ పని చేసి ఇప్పుడు మీకు అందులో వాటా ఇవ్వాలంటే ఒప్పుకోను కదా. అందులో జేసీ సోదరులు అందరికీ తెలుసు, వాళ్ళు వివాదాలకి చాలా తొందరగా ముందుకు వస్తారు. అందులో ఆయన బాగా దెబ్బలాడతాడు కదా. ప్రభాకర్ రెడ్డి కూడా తక్కువ వాడేం కాదు, దేనికైనా ఊరుకోడు ఆయన. బాగా నోరెక్కువ, బాగా గట్టిగా మాట్లాడతాడు. ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి ముందు పనికిరావు అనుకోండి. ఏదేమైనా ఇవాళ వాళ్ళు ఏం చేస్తారు, ఇవాళ చర్చలా రేపు చర్చలా అనేది ఇంకా తేలాల్సింది. ఓకే, సో ఆ చెక్ పోస్ట్కి సంబంధించినటువంటి వివాదమే చిలికి గాలివానగా మారినట్లుగా వీళ్ళ మధ్య వివాదానికి కారణం అయితే అంతే కదా. ఇప్పుడు అంటే నువ్వు నీ లారీలే ఏంటి, మేము కూడా బూడిద తరలింపు చేస్తాము అనేది వీళ్ళ వాదన కాదు. నా వాళ్లే వెళ్ళాలి, నేనే పంపిస్తాను, ఇంతకాలం మేమే పంపిణీ చేస్తాం అనేది వీళ్ళ వాదన. సో ఈ పంచాయతీ రేపు ఏ రకంగా తేలనుందో చంద్రబాబు నాయుడు గారి ముందు మనం చూడాలి. అదే ఇవాళే అంటే రేపటికి మనకు తెలుస్తుంది కదా, చూద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.